హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను డాక్టర్ రవివర్మ గారిని కలుసుకోవడానికి బయలుదేరాను. నేను చాలా రోజుల నుంచి రవివర్మ గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను, కానీ నాకు రాలేదు. ఇప్పుడైతే వచ్చింది. మేమైతే మార్నింగ్ 5కి అయితే బయలుదేరాం. 5కి బయలుదేరితే కానీ ఏలూరు రైల్వే స్టేషన్కి 6 కల్లా వచ్చాం. మేము రావటమే అక్కడ రత్నాచల్ ట్రైను రెడీగా ఉంది. ఆ ట్రైను 6:30, 7 ఆ టైంలో వచ్చింది. వెంటనే ఎక్కేసాం. రాజమండ్రికి 8:30, 9 కల్లా వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ వెళ్ళే మధ్యలో రాజమండ్రికి దగ్గరకు వచ్చేటప్పుడు ప్లేస్ ఉంటుంది, ఆసం, చాలా బాగుంటుంది. ఆ పచ్చని పొలాలు, ఆ వాతావరణం, అసలు డోర్ దగ్గర కొంచెం దగ్గరంటే నుంచుని చూస్తే చాలా బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కసారైనా లైఫ్లో ఎంజాయ్ చేయాల్సిందే. తర్వాత రాజమండ్రి అంటే వెంటనే చెప్పుకోదగ్గది గోదావరి. ఆ గోదావరి గలగలలు అందం వేరే చెప్పాలా. రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగగానే అక్కడి నుంచి డాక్టర్ రవివర్మ గారి ఆశ్రమానికి వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. కొన్ని రోజుల క్రితం వరకు గాదరాల్లో అయితే రవివర్మ గారి ఆశ్రమం ఉండేది. ఇప్పుడు రవివర్మ గారు ఆశ్రమాన్ని కనుపూరుకి మార్చారు. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి కనుపూరు వెళ్ళాలి. అది గాదరాడికి చాలా దగ్గరలోనే ఉంది. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఆటో అయినా మాట్లాడుకోవచ్చు, లేదా కోరుకొండకి బస్సు ఉంటుంది. రాజమండ్రి నుంచి కోరుకొండ బస్సు, అలాగే కోరుకొండ నుంచి కనుపూరు వెళ్ళే బస్సు కూడా ఉంటుంది. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అవి ఎక్కి రావచ్చు. ఏదేమైనా ఈ కనుపూరు ఆశ్రమానికి రావడానికి సొంత వెహికల్ లేకపోతే కొంచెం కష్టమనే నాకు అర్థమైంది. ఎందుకంటే కోరుకొండ వరకు ఓకే, కోరుకొండ దాటిన తర్వాత అంతా బాగా పల్లెటూర్లు, చూడటానికైతే చాలా బాగుంటాయి, సౌకర్యం తక్కువగా ఉంటుంది. ఇదేనండి డాక్టర్ రవివర్మ గారి ఆశ్రమం కనుపూరు. నేను ఇక్కడ కొంతమందితో అయితే మాట్లాడాను. వాళ్ళ మాటల్ని బట్టి అయితే ఇంగ్లీష్ మందులు వాడి చాలా రోజులు విసిగిపోయి ఇంగ్లీష్ వైద్యం చేతులు ఎత్తేసిన వాళ్ళే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఎలాగో పనిచేయడం లేదు, ఆయుర్వేద మందులైనా వాడితే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది అయితే 2-3 నెలల నుంచి వస్తున్నాము, మాకైతే కొంచెం రిజల్ట్ కనిపించింది, అందుకే ఇంకో 2 తీసుకొచ్చాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదైతే రవివర్మ గారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా అన్నదానం అయితే చేస్తున్నారు. అన్నదానం వీడియో అండి. ఈ అన్నదానంలో స్పెషల్ ఏంటంటే అన్నంలో పెసరపప్పు వేసి వండేసి ఒక కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగతో కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆశ్రమంలోనికి ఎంటర్ అయ్యాక ₹1 ఖర్చు ఉండదండి. అబ్బో, జనం మటుకు మామూలుగా లేరండి. కానీ రోజుకి 1000-1500 మందిని చూడటం అంటే చాలా కష్టం కదా. ఒకేసారి ఒక 50 మందిని అయితే డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తున్నారు. అలా పంపించి రష్గా ఉన్నా కూడా డాక్టర్ గారు ఏమాత్రం విసుగు లేకుండా చిరునవ్వుతో అందరినీ చూసి పంపిస్తున్నారు. అది మటుకు నాకు చాలా బాగా నచ్చిందండోయ్. ఇక్కడి వాతావరణం అయితే ఒక పల్లెటూరులోకి ఎంటర్ అవ్వడం అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు ఇంటికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే జేబులో డబ్బులు తీయాల్సి వస్తుంది. ఏదేమైనా ఈ ఆశ్రమాన్ని చూడటానికైనా ఒకసారి రావచ్చండోయ్. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వద్దా అంటారేమో, ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది అనిపించింది. ఇక్కడ వాడే ప్రతి వస్తువు కూడా పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు ఇంట్లో వాడిన వస్తువులేనండి. వాటిని చూస్తుంటే ఆనందమే వేరు. ఏదేమైనా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా రాజమండ్రి నుంచి ఈ కనుపూరు ఆశ్రమానికి రావాలి అనుకునే వాళ్ళు
ఓన్ వెహికల్స్లో వస్తే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.